కమిటీ కుర్రోళ్ళు. ఈ సినిమా చాలా పాయింట్స్ని టచ్ చేసుకుంటూ వెళ్తుంది. ఫ్రెండ్షిప్, నాస్టాలజియా, పాలిటిక్స్, క్యాస్ట్ రిజర్వేషన్స్, ఇలా చాలా పాయింట్స్ని టచ్ చేసుకుంటూ వెళ్తుంది. ఒక సబ్జెక్ట్ నుండి ఇంకొక సబ్జెక్ట్ మీదకి వెళ్తున్నప్పటికీ మనకు ఆ ఇన్స్టెబిలిటీ ఫీల్ కలగదు. ఎందుకంటే ఫ్రెండ్షిప్ అనే కోర్ ఎమోషన్ని చాలా బాగా వర్కౌట్ చేశాడు డైరెక్టర్. బట్ నాకైతే పర్సనల్గా ఇన్ని సెన్సిటివ్ విషయాలని ఒకే సినిమాలో జొప్పించడం అనేది ఒక ఇన్కంప్లీట్ ఫీల్ కలిగిందని. ఇక కథ గురించి మాట్లాడితే, చిన్నప్పటి ఫ్రెండ్స్ కొట్లాడి విడిపోయి కొన్నేళ్ల తర్వాత రీయూనియన్ పార్టీలోనో లేకుంటే ఫ్రెండ్ పెళ్లిలోనో కలిసి వారి మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ తొలగించుకొని ఫ్రెండ్షిప్పే గొప్పది అని తెలియజెప్పే సినిమా జాబితాలోకే వస్తుంది ఈ సినిమా కూడా. ఇక సినిమా డీటెయిల్స్లోకి వెళ్తే, ఈ సినిమాని 4 పార్ట్లుగా విడదీసి చూడొచ్చు. పార్ట్ 1, శివ అనే వ్యక్తి ఆ ఊరు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి జరిపే పంచాయతీతో మొదలవుతుంది సినిమా. శివ మరియు శివ ఫ్రెండ్స్ శివ కూతురికి వారి చిన్నతనంలో జరిగిన సంగతులు చెబుతూ కథలోకి తీసుకెళ్తారు.